الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم قاف والقرآن المجيد بل علموا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أئذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج تبصرة وذكرى لكل عبد منيب ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد والنخل باسقات لها طلع نضيد رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج كذبت قبلهم قوم نوح وأصحاب الرس وثمود وعاد وفرعون وإخوان لوط وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد أفعينا بالخلق الأول بل هم في لبس من خلق جديد وقال تعالى في موضع آخر الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించారు. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ప్రసాదించే అనుగ్రహాన్ని మనిషి ఎప్పటికీ లెక్క పెట్టలేడు. అందువల్ల అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ మజీద్లో చెప్తున్నారు, వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా tuhsuha, మీరు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాన్ని లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తే ఎప్పటికీ లెక్క పెట్టలేము. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ప్రసాదించిన అనుగ్రహాల్లో ఉత్తమైన అనుగ్రహం ఏంటండి? అల్లాహ్ తబారక్ వ తఆలా విశ్వాసం మమ్మల్ని ప్రసాదించాడు. దానికోసం అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ విశ్వాసాన్ని మనుషుల వరకు పంపించడానికి అల్లాహ్ తఆలా చాలా ప్రవక్తలను పంపించారు. ఆ అందరి ప్రవక్తలపై శుభాలు శాంతులు అల్లాహ్ తఆలా కురిపించుగాక. ఖుసూసన్ జనాబే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న ఈ సమాజంలో మనకి మనిషికి పుట్టించిన ఏదైతే మరాహిల్ ఉన్నాయో, కేటగిరీస్ ఉన్నాయో, అల్లాహ్ తబారక్ వ తఆలా 3 కేటగిరీస్ ఉన్నాయని అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? అల్లాహుల్లదీ ఖలఖకుం మిన్ దుఅఫ్. అల్లాహ్ ఎవరండి? మీకు పుట్టించాడు, బలహీనుతులుగా పుట్టించాడు. అంటే మీ దగ్గర బలం లేదు, పుట్టిన తర్వాత చిన్న పిల్లోడుగా ఉన్నాం మేము, మా దగ్గర బలం ఏమి లేదు, బలహీనులుగా ఉన్నాం. సుమ్మ జఅల మిన్ బఅది దుఅఫిన్ ఖువ్వ, ఆ బలహీనం తర్వాత అల్లాహ్ తబారక్ వ తఆలా బలాన్ని ప్రసాదిస్తాడు. సుమ్మ జఅల మిన్ బఅది ఖువ్వతిన్ దుఅఫన్ వ షైబా, ఆ బలం తర్వాత అల్లాహ్ తఆలా మళ్ళీ బలహీనులుగా చేసేస్తాడు. ఏం చేస్తాడండి? మోసలితనం చేస్తాడు. యఖ్లుకు మా యషా, అల్లాహ్ ఎలా అంటే అలా పుట్టించగలడు. వహువల్ అలీముల్ ఖదీర్, అల్లాహ్ జ్ఞానం ఉన్నవాడు, అన్నిటికీ కుదరతున్నవాడు.
ఇప్పుడు ఈ ఆయత్తం మనకి అర్థం ఏంటి? మనిషికి 3 మర్తబులు, 3 మరాహిల్ నుంచి మనిషి ఎవరైనా ఆ యొక్క దారి నుంచి వెళ్ళాల్సింది. అందులో బలమైన టైమింగ్ ఏంటి అంటే యువతనం. ఈరోజు మనం చూస్తున్న కాలంలో ఈ యువకులు ఎందుకు పాడైపోతున్నారు? దానికి బాధ్యతలు ఎవరు? ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు చెడిపోయారు? ఈ చెడిపోయడానికి ఎవరు దీనికి బాధ్యతలు అంటే మొదటి విషయం మనకి ఏమర్థమవుతుంది? మొట్టమొదటి మాట, ఎవరైనా పాడైపోతే మొట్టమొదటి సమాజంలో వేలు చూపించి మనం చెప్పేది తల్లిదండ్రులు. అంతే కదండి? అంతేకాదు, ఒక పిల్లలు యువకులు పాడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకోసమే ఏది కూడా అప్పటి తయారవ్వదు. దానికి బిత్తదర్రుచ్ అంటే మరాహిల్గా, అంటే స్టెప్ బై స్టెప్గా మనం ఎవరికైతే తర్బియత్ ఇస్తామో అప్పుడే సొసైటీలో మార్పు వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, చిన్నప్పుడు సరిగ్గా పిల్లల్ని చూసుకోలేదు, ఇస్లాం జ్ఞానం నుంచి చెప్పలేదు. వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇమాముల దగ్గర, మసీద్ యొక్క ముతవల్లి దగ్గర, లేకపోతే పెద్దోళ్ళ దగ్గర వచ్చి చెప్తారు, మా కుర్రోడు నమాజ్ చేయట్లేదండి, మసీదుకి రావట్లేదు, మీరు నచ్చ చెప్పండి అని. చూడండి, ఎప్పుడు చెప్తున్నారు? యువకులు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత. చూసండి, అందుకోసమే షరియత్ ఏమంటుంది, ఈ యువకులు పాడవడానికి బాధ్యతలు ఎవరు? ఒక మనిషా? లేకపోతే తల్లిదండ్రులేనా? సమాజం కాదా? మసీదు కాదా? ఇమాములు కాదా? ముతవల్లీలు కాదా? ఇంకా సమాజంలో మంచి పనులు చేసేవాళ్ళు కదా? అందరూ బాధ్యతులే. ఏ బాధ్యత ఎవరు వహించాలి, ఎలా వహించాలనేది ఖుతుబాలో కొన్ని మాటలు నేను తెలుసుకుంటాను. అల్లా మిమ్మల్ని అందరినీ, చెప్పేవాడిని వినేవాడిని అందరినీ అల్లా ఆచరించే సౌభాగ్యాన్ని కురిపించాడు. మొట్టమొదటి విషయం, ఇమాం హసన్ బసీర్ రహ్మతుల్లా అలీ దగ్గర ఒక మనిషి వచ్చి అడిగాడు. హసన్ బసీర్ రహ్మతుల్లా అలీ, మా బాబు పుట్టబోతున్నాడండి, ఒక మంచి పేరు చెప్పండి అని చెప్పాడు. అంటే హసన్ బసీర్ రహ్మతుల్లా అలీ ఆయన 2 క్వశ్చన్లు అడిగాడు. మంచి పేరు చెప్పండి, సజెషన్ ఇవ్వండి, ఇంకా బాబుకి నేను ఎలా తర్బియత్ చెయ్యాలో నాకు కొన్ని పాయింట్స్ ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు హసన్ బసీర్ రహ్మతుల్లా అలీ ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఈ ప్రశ్న అడగడంలో చాలా లేటు చేశావు అని చెప్పారు. ఏమిటి? ఆయన అడిగారు, ఇంకా బాబు పుట్టలేదు, అప్పుడే నేను మంచి పేరు కోసం, ఆ మంచి తర్బియత్ కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, లేదు, ఇప్పుడు అడగాల్సింది కాదు, ఇది నువ్వు పెళ్లిక ముందే ఈ క్వశ్చన్ అడగవలసింది అన్నాడు. దానికి హసన్ బసీర్ రహ్మతుల్లా అలీ జవాబిస్తూ ఏం చెప్పారంటే, ఒక తర్బియత్, యువకుల తర్బియత్, ఒక పిల్లోడి యొక్క తర్బియత్ ఎలా చెయ్యాలంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో దానికి ఒక వ్యవసాయం చేసే వ్యక్తిలా చేయాలని చెప్పారు. ఎక్కడ ఉందండి ఇది? ఖురాన్లో. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమన్నారు? నిసాఉకుం హర్సుల్ లకుం, మీ భార్యలు మీకు పంట పొలం లాంటి వాళ్ళని చెప్పారు. ఎవరు చెప్పారు? అల్లాహ్ తఆలా చెప్పారు. ఏమర్థం ఇది? భార్యలు పంట పొలం ఏంటండి అంటే నిసాఉకుం హర్సుల్ లకుం అంటే ఏంటి? హసన్ బసీర్ రహ్మతుల్లాహి ఏమన్నారు? తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో కూడా ఈ మాట ఉంది, అలాగే వేరే తఫ్సీర్లో కూడా ఉంది. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఎందుకు అలా చెప్పారంటే, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయం చెయ్యక ముందు మొట్టమొదటి ఏం సెలెక్ట్ చేస్తాడండి? మంచి భూమిని సెలెక్ట్ చేస్తాడు. తర్వాత ఆ భూమిని దున్నుతాడు, అనే వ్యవసాయానికి తయారు చేస్తాడు. ఆ వ్యవసాయానికి తయారు చేసిన తర్వాత ఆ యొక్క వ్యవసాయం చెయ్యక ముందే దాంట్లో మంచి విత్తనాన్ని వేస్తాడు. పురుగున్న విత్తనాన్ని వేయడు, చెడిపోయిన విత్తనాన్ని వేయడు. ఎలాంటి విత్తనాన్ని వేస్తాడండి? మంచి విత్తనాన్ని వేస్తాడు. మంచి విత్తనాన్ని వేసిన తర్వాత ఆ యొక్క భూమిని రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడండి? ఎండాకాలంలో రక్షిస్తాడు, చలికాలంలో రక్షిస్తాడు, వర్షాకాలంలో రక్షిస్తాడు. చాలా కాలాల వరకు దాన్ని కాపాడుతాడు. తర్వాత అక్కడ ఏమొస్తుంది? ఒక మొలక వస్తుంది. ఆ మొలక చెట్టు అవుతుంది. ఆ చెట్టు నుంచి పండ్లు వస్తాయి. అందుకోసం అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏం చెప్పాడు? నిసాఉకుం హర్సుల్ లకుం ఫఅతూ హర్సకుం అన్నా షి'తుం, మీ భార్యలు మీకు ఎలాంటినండి? భూమి లాంటి వాడు.
అందుకోసమే హసన్ బసీర్ రహ్మతుల్లాహి అలైహి ఆయన చెప్పాను, నీవు తర్బియత్ చేయడంలో లేట్ చేశారు. ఈరోజు చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయిన తర్వాత వస్తారు, చెడిపోయిన తర్వాత వచ్చేస్తారు, మా పిల్లలు మా మాట వినట్లేదండి, మేము అన్ని చేసాం, మంచి జాబ్ కోసం ప్రయత్నించాం, ప్రపంచానికి వాళ్ళకి అవసరం ఉన్న వస్తువుల కోసం నేను హరాం హలాల్ ఏమి చూడకుండా వాళ్ళకి సంపాదించడం కోసం మన జీవితాన్ని త్యాగం చేశాం. కానీ ఈరోజు మా పిల్లలు, మా యువకులు, మా పిల్లలు మా మాట వినట్లేదు. అందుకోసమే సలఫ్ అంటే అరబ్ దేశాల్లో ఒక హకీం ఉండేవారు. హకీం అంటే చాలా తెలివి వివేకం ఉన్న వ్యక్తి. ఆయన తర్బియత్కి 3 మరాహిల్ అంటే 3 కాలాలుగా ఆయన దాన్ని సెట్ చేశారు. ఏమంటున్నారు? మొట్టమొదటి బాబు పుట్టగానే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఏమంటున్నారు? లాయిబ్ ఇబ్నక సబ్అన్ ఔ దాయిబ్ ఇబ్నక సబ్అన్ అంటే పుట్టినప్పటి నుంచి బాబుకి 7 సంవత్సరాల వరకు మనం ఎలా ఉండాలి? పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండాలి, చాలా చక్కగా చూసుకోవాలి, చాలా గట్టితనంగా కొట్టడం అనేది చేయకూడదు, అంటే భయం అనేది ఉండాలి. కానీ 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఏం చేయాలి? ప్రేమగా, ఇంకా ఏంటి, గారాబంగా చాలా చక్కగా మనం చూసుకోవాలి. ఎప్పటి వరకు? 1 నుంచి ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాల వరకు. లాయిబ్ ఇబ్నక సబ్అన్. తర్వాత ఏం చెప్తున్నారు? 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు అద్దిబ్ ఇబ్నక సబ్అన్ పిల్లలకి అదబ్ నేర్పించాలి, అంటే అఖ్లాక్ నేర్పించాలి, మంచి ఆలోచన ఇవ్వాలి, అన్నిటికీ అన్ని నేర్పించే వయసు 7 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. తర్వాత ఏం చెప్తున్నారు? 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు సాహిబ్ ఇబ్నక సబ్అన్ 14 నుంచి 21 సంవత్సరాల వరకు మీ పిల్లలతో మీరు తోడుగా ఉండాలి, వాళ్ళని వదిలేవద్దు, మంచి మషూరాలు ఇవ్వండి, మంచి ఇల్మ్ మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళని పూర్తిగా వదలద్దు. అంటే ఈరోజు కాలంలో ఏమవుతుంది? ఎక్కువగా చెడిపోతున్న యువకుల యొక్క మనం పర్సెంటేజ్ చూసామనుకోండి 14 నుంచి 21. ఇప్పుడే ఒక వారం క్రితం ఒక కాలేజ్లో చదివే అబ్బాయి నాకు చెప్పాడు, గురుగారు మా దగ్గర కలర్స్ ఫెస్టివల్ అవుతుందండి, అవ్వేది ముందు, ఇప్పుడు గవర్నమెంట్ ఆపేసింది. ఆ రోజు ఆ ఫెస్టివల్ అవ్విన రాత్రి ఆ ప్రదేశంలో 3000 కండమ్స్ అక్కడ దొరికింది. చూడండి పరిస్థితి ఎలా ఉంది కాలేజీలో చదివే పిల్లలకి. చూడండి, అంటే 14 నుంచి 21 సంవత్సరాల యొక్క తర్బియత్ మరహలా. ఇప్పుడు మన కాలంలో ఏముంది? బాబు పెద్దోడు అయిపోయాడు, మొబైల్ ఇచ్చేయాలి, వేరేగా రూమ్ ఇవ్వాలి, ఆయన మీద కళ్ళు పరిసిన అవసరం లేదు, బాధ్యత లేదు, అలాగే వదిలేసాం. ఆ బాబు చెడు అలవాట్లకి ఎక్కువగా అలవాటు అయిపోతున్నాడు. 14 నుంచి 21 సంవత్సరాలు. అందుకోసమే లాయిబ్ ఇబ్నక సబ్అన్ 1 నుంచి 7 సంవత్సరాల వరకు మీరు గారాబంగా పెంచండి, ప్రేమ ఇవ్వండి. ఎలాంటి ప్రేమ అంటే బాబుకి కష్టం వచ్చి మీ దగ్గర వచ్చి ఆ కష్టాన్ని చెప్పుకోవాలి. అద్దిబ్ ఇబ్నక సబ్అన్ 7 నుంచి 14 వరకు మీరు ఏం చేయాలి? అన్ని అదబులు నేర్పించాలి. ఏ అదబులు నేర్పించాలండి? హసన్ బసీర్ రహ్మతుల్లాహి అలైహి అంటున్నారు, ఇమాం హసన్ బసీర్ రహ్మతుల్లాహి, ఇమాం షాఫీ రహ్మతుల్లాహి కూడా ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు? అల్లిమ్ ఇబ్నక ఖురానన్, అల్లిమ్ ఇబ్నక ఖురానన్, మీ అబ్బాయికి ఖురాన్ నేర్పండి. ఎప్పుడు? 7 నుంచి 14 సంవత్సరాల వరకు. ఆ అబ్బాయికి ఏమవుతుంది? అల్ ఖురాను సయుఅల్లిముహు కుల్లి షై, ఖురాన్ ఆ బాబుకి అన్ని నేర్పించేస్తుంది. ఈ కాలంలో ఏమండి, మనం చాలా బిజీ అయిపోయాం. పిల్లల గోల్స్ మనం చిన్నప్పటి నుంచి ఫిక్స్ చేసాం. మా బాబు మా కొడుకు ఇంజనీర్ కావాలి, మా కొడుకు డాక్టర్ కావాలి. దానికోసం మనం చాలా ప్రయత్నిస్తున్నాం. పొద్దున్న లెగగానే స్కూల్కి లెగరా బాబు లేట్ అయిపోద్ది అంటున్నాం, ట్యూషన్కి లెగరా బాబు లేట్ అయిపోద్ది అంటున్నాం. ఏ ఫరజ్ నమాజ్ పోయిందో దాని గురించి అడగట్లేదు. ఆ పరిస్థితి వస్తుంది. అలాగే ఉంది ఈరోజు మనం ఖురాన్ గురించి మక్తబులు, మసీద్ యొక్క మక్తబులు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? చాలా బాలేదు. మక్తబులు పిల్లలు వచ్చి చదవడానికి, వాళ్ళకి అరబీ నేర్చుకోవడానికి, ఖురాన్ విలువ నేర్చుకోవడానికి, సున్నత్ నేర్చుకోవడానికి మన సమయం ఇవ్వట్లేదు.
సండేస్ ప్రోగ్రామ్ కోసం చాలా వరకు ఏనాళ్ళు అవుతున్నాయి, పిల్లలు రావట్లేదు. సమ్మర్ క్యాంప్ కోసం పిల్లలు రావట్లేదు, మసీదులకి పిల్లలు రావట్లేదు. ఏంటండి గురుగారు మీరు ఎక్కడ ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఖురాన్ హదీస్ అంటున్నారు ఏంటండి? ఇక్కడ కాలం ఎక్కడో ప్రపంచం పరిగెత్తిందండి, ప్రపంచం ఎక్కడో పరిగెత్తింది, దాని యొక్క నాశనాలు ఎన్ని అయిపోయినాయండి. ఇప్పుడే మొన్న చైతన్య కాలేజీలో మా గురువు గారు ఒకరు ఆయన వెళ్ళారు, ముస్లిం ఉమ్రీ గారు. ఆయన నోట్తో నేను మాట విన్నాను. ఆయన ఏం చెప్పారు తెలుసా? హాస్టల్లోకి వెళ్తే అక్కడ హెడ్ మాస్టర్ కొంతమంది పిల్లల్ని చూపించి చెప్పారంట, చూస్తున్నారా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూస్తున్నారా, వీళ్ళ తల్లిదండ్రులు మాకేం చెప్పారు తెలుసా? మీరు వీళ్ళని భరించండి, మీరు వీళ్ళు ఇంటికి పంపించద్దు, ఏదో రోజు వీరు మమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు అని తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మా పిల్లలే మమ్మల్ని ఏం చేస్తారు, ఏదో రోజు చంపేస్తారు. ఆ పరిస్థితి ఇది సొసైటీ. 14 ఇళ్ళ కుర్రోడిని ఏమైనా చెప్పడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఈ కాలంలో. ఏమైనా చెప్తే పిల్లో ఇంటి వదిలేసి బయటికి పారిపోతాడు. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి సరిగ్గా తర్బియత్ చేయలేదు. సహాబాలు చూడండి, సహాబా యొక్క తర్బియత్ విధానం ఎలా ఉండేది, ప్రవక్త సోదరుల విధానం. చిన్నప్పటి నుంచే 7 సంవత్సరాల అబ్బాయి ప్రవక్త సోదరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అబ్బాయిని చూస్తారు. ఏం చేస్తారు? అబూ సలమా ఏం చూస్తారు? అబ్బాయి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తూ చెయ్యి ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అటు వెళ్తుంది. చిన్న అబ్బాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెయ్యి పట్టుకుంటారు. ఏం చెప్తారు? యా గులాం సమ్మిల్లా, ఓ బాబు భోజనం చేసేటప్పుడు ఏం చెప్పాలి? బిస్మిల్లా అని చెప్పాలి. వకుల్ మిమ్మా యలీక్, నీకు దగ్గరికి ఏదైతే ఉందో దాంతో భోజనం చేయడం స్టార్ట్ చేయని చెప్తున్నారు. చూడండి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు తర్బియత్ యొక్క మర్హలా? 7 సంవత్సరాలకి ముందే. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా ఎంతండి ఏజు? 9 సంవత్సరాలు. గులాం, యా గులాం అంటున్నారు, అంటే 10 సంవత్సరాలు కూడా పూర్తవలేదు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలాకి ప్రవక్త సల్లల్లాహు ఎక్కించుకున్నారు. ఎక్కడ? ఆయన యొక్క సవారీ మీద, ఒంటె మీద వెనకాల కూర్చొని ఉన్నారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా. ప్రవక్త సల్లల్లాహు ఆ 9 ఏళ్ల అబ్బాయిని నేర్పిస్తున్నారు. ఏమని? యా గులాం ఉఅల్లిముక కలిమాతిన్, ఓ బాలుడా నేను కొన్ని కలిమాత్ నేర్పిస్తాను, దాన్ని కంఠస్థ పెట్టుకో, నేర్చుకో, తెలుసుకో. దానికి ముందు యా గులాం, యా గులాం, యా గులాం 3 సార్లు ఓ బాలుడా, ఓ అబ్బాయి అని పిలుస్తారు. ఎవరిని? అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా. తర్వాత ఏం నేర్పిస్తారు ప్రవక్త సల్లల్లాహు అబ్బాయిని? 9 సంవత్సరాల అబ్బాయిని ఏం నేర్పిస్తారండి? ఇహ్ఫిదుల్లాహ యహ్ఫదుక్, అల్లాహ్ యొక్క షరియత్ని పాటించు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. చూడండి ఎంత పెద్ద మాట. తర్వాత ఏం నేర్పిస్తారు? వైదా సఅల్త ఫస్అలిల్లాహ్, అవసరం ఉన్నప్పుడు అడిగితే ఎవరిని అడుగు? అల్లాహ్ని అడుగు. వైదస్తఅన్త ఫస్తఇన్ బిల్లాహ్, ఎలాంటి అవసరం ఉన్నా ఏమైనా మదద్ కావాలంటే ఎవరిని అడుగు? అల్లాహ్ని అడుగు. తర్వాత అకీదాలో తవక్కుల్ యొక్క చాలా ఉత్తమైన విషయాలు ప్రవక్త సల్లల్లాహు 9 ఏళ్ల బాలుని నేర్పిస్తున్నారు. ఏమని? లౌ అలింత, ఏం చెప్తున్నారు? నువ్వు తెలుసుకో, అందరూ కలిసి నీకు నష్టం కలిగించాలనుకున్నారు అనుకో, అల్లాహ్ అనుకోలేక అనుకో, నీకు ఎవ్వరు నష్టం చెయ్యలేరు అని చెప్పారు. ఎంత పెద్ద మాట! అందరూ కలిసి నీకు లాభం సమకూర్చాలనుకున్నారు, అల్లాహ్ అనుకోలేదు, నీకు ఎవ్వరు లాభం చేయలేరు. ఎలాంటి మాటలండి ఇవి? చూడండి, అకీదా యొక్క మొట్టమొదటి పునాదులు ప్రవక్త చిన్నపిల్లలకి నేర్పించేస్తున్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది సొసైటీకి? చూడండి, మన యువకులు ఎటు చెడిపోతున్నాడు. వాళ్ళ దాంట్లో ఎవరు బాధ్యతలు? అందరు బాధ్యతలు. అందులో తల్లిదండ్రులు మొట్టమొదటి బాధ్యతలు, అలాగే మసీదులు కూడా దానికి బాధ్యతలే. మసీదు ఎందుకు బాధ్యతలు గురుగారు అంటే, మసీదుల కోసం మనం నమాజ్ కోసం పెట్టాం, నమాజ్ అవ్వగానే తాళం వేసేస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలో మసీదులో ఎలా తర్బియత్ అయ్యేది, సహాబాలు ఎలా తయారయ్యారో చూడండి. జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా ఎన్ని సంవత్సరాలని? 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఆయన ఏం చేసేవారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖురాన్ దిగుతుంటే ఆ ఖురాన్ని ఆయన రాసేవారు, కాతిబుల్ వహీ. అదే జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలాకి ఆ ఏజ్ లో ప్రవక్త సల్లల్లాహు చెప్పారు,
నాకు ఇబ్రూ భాషలో ఉత్తరాలు వస్తున్నాయి. అది ఆ యొక్క లాంగ్వేజ్ తెలియని వ్యక్తులు, తెలిసిన వ్యక్తులు మా సొసైటీలో ఎవ్వరూ లేరు. జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు తఆలా అన్హుకి ప్రవక్త చెప్తారు, ఆ లాంగ్వేజ్ ని నేర్చుకో అన్నారు. ఎన్ని రోజుల్లో ఏంటి? 17 రోజుల్లో హిబ్రూ భాషని జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు నేర్చుకుంటారు. సుబ్హానల్లాహ్. ఈరోజు మనకేంటంటే అరబీ చాలా కష్టం గురువుగారు, నాలుక తిరగట్లేదు, నాకు 40 సంవత్సరాలు వచ్చింది, నాకు చాలా కష్టం, నాకు ఖురాన్ చదవడం రాదు అని మేము వెనకడుగు వేస్తున్నాం. కానీ ఏదో రోజు వారంలో 1 గంట తీయడానికి తయారవ్వట్లేదు. అల్లాహ్ తఆలా యొక్క మాట అయితే అబద్ధమైంది. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఏమంటున్నారు? వలఖద్ యస్సర్నల్ ఖురాన లిద్దిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్. నేను ఖురాన్ని ఈజీగా చేశానని చెప్పారు. ఏం చేశాను? ఈజీగా చేశానని చెప్పారు ఖురాన్. కానీ మనం ఏమంటున్నాం? ఖురాన్ కష్టమండి, నేర్చుకోలేమండి, అది అరబీ భాషలో ఉందండి. అదే జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు తఆలా అరబ్ దేశాల్లో ఉండి, ఉమ్మీ కౌమ్, అరబ్ ఎవరండి? ఎక్కువ చదివేవాళ్ళు కాదు. అలాంటి కౌంలో ఉండి జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు తఆలా 17 సంవత్సరాలు ఆయన ఏజ్ ఎన్ని రోజుల్లో? 17 రోజుల్లో 15 రోజుల్లో హిబ్రూ భాష పూర్తిగా నేర్చేసుకున్నారు. చూడండి సహాబాలు ఎలా ఉన్నారు. ఈరోజు మనం 14 నుంచి 21 సంవత్సరాల పిల్లలు చూస్తుంటే ఆ కాలంలో సహాబాలు చేసిన త్యాగాలు ఏమిటి అది గుర్తు చేసుకుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఉసామా బిన్ జైద్ రలియల్లాహు తఆలా ఎవరండి? ప్రవక్త సల్లల్లాహు ఆఖరి వేళల్లో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు ఆఖరి వేళల్లో ప్రవక్త సల్లల్లాహు ఆయనకి ఒక పూర్తి టీంకి లీడర్గా చేసి, సిప్పే సాలార్గా చేసి యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధానికి పంపించేటప్పుడు ఆ సొసైటీలో ఎవరున్నారండి? అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా ఉన్నారు, ఉమర్ రలియల్లాహు తఆలా ఉన్నారు, ఉస్మాన్ రలియల్లాహు తఆలా ఉన్నారు, అలీ రలియల్లాహు తఆలా, పెద్ద పెద్ద సహాబాలు ఉన్నారు. కానీ 17 సంవత్సరాల అబ్బాయికి, యువకుడికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారండి? ఒక పూర్తి రూమ్ వైపు యుద్ధానికి పంపించారు, సిప్పే సాలార్గా చేశారు. చూడండి మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన భారతదేశానికి ఇస్లాం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఎక్కువగా సహాబా కాలంలో వచ్చిందండి. కానీ 17 సంవత్సరాల మొహమ్మద్ బిన్ ఖాసిం రహమతుల్లాహి అలైహి సింధ్, ఈ ఇండియా అంతా ఒకలా ఉండేది అప్పుడు. సింధ్ ఆ కాలానికి వచ్చినప్పుడు, ఆ కాలంలో ఇస్లాం వచ్చినప్పుడు ఆయన యొక్క ఏజ్ ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు మొహమ్మద్ బిన్ ఖాసిం రహమతుల్లాహి అలైహి ఎప్పుడైతే ఇక్కడ హిందుస్థాన్కి వచ్చారు, భారతదేశానికి వచ్చారు, ఇస్లాం తీసుకొచ్చారు. చూడండి మనం చూసుకున్నాం కాబట్టి హిస్టరీ, చరిత్ర, ఆ చరిత్రలో యువకుల యొక్క పాత్ర చాలా ఉంది. కానీ ఈ కాలంలో యువకుల యొక్క పాత్ర చాలా 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 చెడిపోయింది. దానికి బాధ్యతలు మసీదులే కాదు, దానికి బాధ్యతలు ఇమాములు కూడా, ఉలమాలు కూడా. ఎందుకంటే ఎలా అంటున్నారు గురుగారు అంటే, ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు ప్రవక్త సల్లల్లాహు యువకుడితో దగ్గరగా ఉండేవాడు. ఏ విధంగా తప్పు జరిగిందనుకోండి, ఆ తప్పుని సరిదిద్దడానికి సరిగ్గా మెత్తనిగా నర్మీలో చాలా ఆజిజీ, చాలా చక్కగా, చాలాగా మెత్తనిగా దాన్ని సరిదిద్దేవారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. హదీస్ ఒక యువకుడు వచ్చాడు, యూత్ షాబ్ వచ్చి చెప్పడానికి ప్రవక్త సందర్భం, ఓ ప్రవక్త సల్లల్లాహు నాకు ఈ వ్యభిచారం చేయాలని ఉంది, మీరు కొంచెం పర్మిషన్ ఇచ్చేయండి అన్నాడు. ఎంత పెద్ద మాట! ఈరోజు ఎవరైనా ఇమాంని అడిగాను అనుకోండి, ఏం చెప్తాడు? పొట్టమని తిట్టేశాడు. ఎంత పెద్ద మాట అడిగారు! ఎవరిని అడిగారు? ఎవరిని? ప్రవక్త సల్లల్లాహు. ఓ ప్రవక్త సల్లల్లాహు నాకు ఈ వ్యభిచారం చేయడానికి పర్మిషన్ ఇచ్చేయండి అని చెప్పాడు. ఫదనామిన్ సహాబాలు ఎవరైతే పక్కన ఉన్నారో, ఏంటి అడుగుతున్నామని చాలా వాళ్ళు కోప్పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు ఆ అబ్బాయిని దగ్గర తీసుకున్నారు, యువకుడిని తీసుకొని ఏమన్నారు? చాలా చక్కగా, చాలా వివేకంతో ఎలా నేర్పించారు చూడండి. ప్రవక్త ఏం చెప్పారు? నువ్వు ఏదైతే పనికి పర్మిషన్ అడుగుతున్నావు కదా, అది మీ అమ్మగారికి అయితే నువ్వు ఇష్టపడతావా? లా వల్లాహి, అల్లాహ్కి కసం, నేను ఇష్టపడను అన్నా. తర్వాత ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్పారు? నీ చెల్లికి ఏం చెప్పాడు? లా వల్లాహి. తర్వాత నీ అత్తకి
తర్వాత నీ పిన్నికి, అంటే ప్రవక్త సోదరు ఏం చెప్పాడు ఆ అబ్బాయికి, దగ్గరగా ఉన్న ఎవరైతే వాళ్ళు బంధువులు ఉన్నారో ఒక్కొక్క బంధువు గురించి గుర్తు చేశారు. ఈ పని వాళ్ళకి నువ్వు ఇష్టపడతావా అంటే ఆ యువకుడు అల్లాహ్ అక్బర్, నేను తౌబా చేసుకుంటున్నాను ప్రవక్త అని చెప్పాడు. ప్రవక్త ఏం చేశారు, ఆ యువకుడి కోసం దువా చేశారు. ఏం చేశారు, దువా చేశారు. తర్వాత హదీసుల్లో వస్తుంది అల్లా తాలా యువకుడిని అల్లా తాలా కాపాడాడు. చూడండి ప్రవక్త సుసం విధానం, చెడుని ఆపే ఎలా విధానం ఉంటుంది. ఈరోజు ఏంటండి, మనం ఇమాంతో మాట్లాడడం, ఇమాం ఎవరితో మాట్లాడరు, నమాజ్ అయింది, ఇమాం సలాం చేశారు, ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇలాగే ఒక కంటిన్యూగా మన మసీదుల పరిస్థితులు అయిపోయింది. అందుకోసమే యువకులు తయారవ్వట్లేదు. ఈరోజు నేను రాజమండ్రిలో మనం పనిచేస్తున్నాం అల్హమ్దులిల్లా. చెప్పడం ఎందుకంటే ఉదాహరణ, కానీ ఇక్కడ కూడా విజయవాడలో చాలా పని జరిగింది. 12 నుంచి 15 ప్లేసుల్లో ఎవరైతే యువకులు తమ విద్య నేర్చుకుంటున్నారో, ఎవరైతే యువకులు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు దాయిగా వెళ్ళి ఖుతుబాలు ఇస్తున్నారు. బిర్యానీ అమ్ముతారండి కానీ దాయి ఖుతుబా ఇస్తారు. మెడికల్ రిపేర్మెంట్ ఏమిటి, ఏదైనా మెడికల్ అమ్ముతారు, అది డాక్టర్ల దగ్గర రిసెప్షన్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దావా పని చేస్తారు. చూడండి నేనేం చెప్తున్నాను, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం పెడుతున్నారు తెలుసా, మా అబ్బాయి సరిగ్గా అయిపోతే మొట్టమొదటి మాకే చెప్తాడు, ఇంట్లో వడ్డీ తీసుకోవద్దండి. అందుకోసం మొట్టమొదటి తల్లిదండ్రులు భయపోతాడు, బాబు ఈయన దీని గురించి ఎక్కువ నేర్పుకుంటే మనకి కష్టాలు వచ్చేస్తాయని మొట్టమొదటి తల్లిదండ్రులే భయపడుతున్నారు, వాళ్ళ చుట్టాలు భయపడుతున్నారు. అలా కాదు, దీని ఇస్లాం యొక్క అవగాహన మన ఇంట్లో లేదండి, తర్బియత్లో అస్సలు లేదు, చిన్నప్పటి నుంచి అస్సలు లేదు. దానివల్ల ఈరోజు యువకుల పరిస్థితి చాలా 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 దిగిరాలి. ఇప్పుడు చూడండి మన యువకులు ఎవరండి, ఫరద్ నమాజ్ చదివేవారు, చాలా కష్టం. ఈరోజు జుమ్మా అని అందరూ వచ్చేసారు. మిగతా రోజుల్లో చూడండి ఫజర్లో ఎంతమంది ఉంటారు, జుహర్లో ఎంతమంది ఉంటారు. అది ఏదో పని మీద ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడ కూడా నమాజ్ చేయరు. అంటే ఫరజుల్నే మనం వదిలేస్తున్నాం. సహాబాలు ఫరజులు కాదు, తమ యొక్క కుర్బానీ వాళ్ళ దగ్గర ఎలా ఉండేదండి చూడండి. అర్కం బిన్ అబి అర్కం ఇస్లాం స్వీకరించారు. ఏజ్ ఎంతండి, 16-15 సంవత్సరాలు. ఇస్లాం స్వీకరించిన పరిస్థితులు మక్కాలో ఎలా ఉండి, చాలా ఇదిగోండి. ఎవరైనా ఇస్లాం గురించి కలిమా చదివితే కొట్టేసేవారు, ఎవరైనా ఇస్లాం గురించి కలిమా చదివితే కొట్టేసేవారు, చంపేసేవారు, షహీద్ చేసేసేవారు. వాటి పరిస్థితి అలా ఉండే. ఆ పరిస్థితుల్లో అర్కం బిన్ అబి అర్కం రలియల్లాహు తఆలా అన్హు, ఆయన ఏజ్ ఎన్ని సంవత్సరాలండి, 16 సంవత్సరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి మొట్టమొదటి ఇల్లు దీన్ ప్రోగ్రాం కోసం, దీన్ని ప్రచారం చేయడం కోసం మొట్టమొదటి ఇల్లు 16 సంవత్సరాల అబ్బాయి ఇచ్చాడు యువకుడు. ఎన్ని సంవత్సరాల కోసం అండి ఇల్లు ఇచ్చింది, 13 సంవత్సరాలు. ప్రవక్త సల్లల్లాహు అక్కడి నుంచి ఇస్లాంని వ్యాపించి చేశారు మక్కాలో. అక్కడే ఉమర్ రలియల్లాహు తఆలా ఇస్లాం స్వీకరించారు. పెద్ద పెద్ద సహాబాలు అదే ఇంట్లో ఇస్లాం స్వీకరించారండి. చూడండి ఆయన ఏజ్ ఎన్ని సంవత్సరాలు, 16-17 సంవత్సరాలు. సోదరులారా, ఈరోజు మనం తర్బియత్ గురించి చాలా ఆలోచించాలి. తర్బియత్ అనేది ఒకేసారి రాదండి. తర్బియత్ కోసం చిన్న పిల్లోడు నుంచి, పుట్టిన తరపు నుంచి మంచి పేరు ఇస్తూ తల్లిదండ్రులు అక్కడి నుంచి ప్రయత్నించాలి. అప్పుడు చూడండి ఉమర్ రలియల్లాహు తఆలా చనిపోబోతున్నారు. ఇప్పుడు నేను మసీదులో చూస్తున్నాను, ఎవరైతే వస్తున్నారో వారి ప్యాంట్లు ఎక్కడ దాకా ఉన్నాయి అన్నీ చూస్తున్నాను. చాలా వరకు ప్యాంట్లు కిందకు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి, టహనా కింద. ఎవరు చెప్పలేదు, ఏమంటే స్టైల్ అంటారు. అది ప్రవక్త సదం యొక్క వঈద్ ఎక్కడ ఉంది దాని గురించి ఎవ్వరు, ఎంతమంది వచ్చారని చూస్తున్నారు. అందరి ప్యాంట్లు ఎక్కడ ఉన్నాయి, టహనా కింద ఉన్నాయి. ఉమర్ రలియల్లాహు తఆలా చనిపోబోతున్నారు. ఆయనకి ఏమైంది, ఫజర్ నమాజ్ చేయిస్తున్నప్పుడు ఆయనకి ఏమిటి, ఖడ్గంతో ఒకళ్ళు ఏం చేశారు, ఆయన షహీద్ చేయడానికి ఏం చేశారు తెలుసు కదా, పొడి చేశారు. పొడి చేసిన తర్వాత ఆయన బెడ్ మీద ఉన్నారు. ఎలాంటి రక్తం కారుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, చెడిపోతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యువకుడు, యూత్ ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన ఆ యొక్క పరిస్థితుల్లో కూడా అబ్బాయికి ఏం చెప్తారు తెలుసా, ఏం చెప్తారు,
నీ ప్యాంట్ కిందకుంది బాబు, ఆ ప్యాంటుని పైకి తీసుకో. ఎందుకు? అది అల్లాహ్ యొక్క తక్వా కూడా నీకు ఇస్తుంది, అలాగే నీకు నరకంలోకి ఆ యొక్క వెళ్ళకుండా అల్లాహ్ తాలా నిన్ను ఏం చేస్తాడు, కాపాడుతాని ఉమర్ రలియల్లాహు తఆలా చెప్తున్నాడు. ఈరోజు మనం చూసిన చిన్న పిల్లోడే కదా అని మనం నమాజులకి తీసుకురావకపోవడం, అలాగే దీనీ ప్రోగ్రామ్స్ తీసుకురాకపోవడం, అలాంటి వల్ల వాళ్ళ యొక్క తర్బియత్తో ఏదైతే మనం ఎఫెక్ట్ ఇవ్వాలో అది ఎఫెక్ట్ ఇవ్వాలి. తర్వాత పాడైపోయిన తర్వాత అందరు ఏం చేస్తున్నారు, వచ్చి చెప్తారు, గురువుగారు మా అబ్బాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి మా మాట వినట్లేదు, మా అమ్మాయి ఎవరితోనే పారిపోయింది, మా అమ్మాయి ఎవరితోనే వెళ్ళి హిందుత్వ పెళ్లి చేసుకుంది, మా అమ్మాయి ఇలా అయింది అని తర్వాత ఏడవకుండా మొట్టమొదటి నేను ఏదైతే చెప్పానో, హసన్ బసీర్ రహమతుల్లాహ్ ఏదైతే చెప్పారో, ఖురాన్ ఏదైతే చెప్పిందో, మొట్టమొదటి తర్బియత్ చిన్నప్పటి నుంచి మనం ప్రయత్నించాలి. అదే సహాబాల యొక్క విధానం. ప్రవక్త సల్లం దాని మీదే మనకి శ్రద్ధగా చేయమని చెప్పారు. అలా చేయలేకపోకండి, దాని యొక్క పరిస్థితి ఏంటండి? అల్లాహ్ తఆలా ఖురాన్ అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వాసులారా మీరు తమకు తాము కూడా అగ్ని నుండి రక్షించుకోండి, అలాగే మీ పిల్లల్ని కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎందుకు? కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయతి. ప్రవక్త సల్లం చెప్పారు, అందరూ బాధ్యతులే, తల్లిదండ్రులు బాధ్యతులే, మసీద్ యొక్క జిమ్మెదారులు బాధ్యతులే. మసీద్ అంటే ఏంటండి? ప్రవక్త కాలంలో పెద్ద యూనివర్సిటీ, ఆ యొక్క మసీదులో అన్ని నేర్పించేవారు. ఏమేమి నేర్పించేవారు? ప్రవక్త సల్లం 400 మంది సహాబాలు అక్కడ అస్హాబి సుఫా మదీనాలో అక్కడ కూర్చుని ఉండేవారు. ప్రవక్త సల్లం బయటికి రాగానే మనం ఈ రోజు ఏ హదీస్ నేర్చుకోవాలి, చూడండి. ఉమర్ రలియల్లాహు తఆలా ఏం చేసేవారు, తమ యొక్క ఒకరితో భారీ పెట్టుకున్నారు, ఒకరోజు నువ్వు వెళ్ళాలి క్లాస్ వినడానికి, ఒకరోజు నేను వెళ్ళాలి అని హదీస్ యొక్క వినడానికి భారీ పెట్టుకున్నారు. చూడండి, ఈరోజు మనం అలా చేస్తున్నాము. విద్య గురించి చాలా అవగాహన రావాలి. దానికి అదే తర్బియత్కి మొట్టమొదటి మెట్టు. దానికోసం మదర్సాలే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు అనుకుంటున్నాం, బాబు పిల్లోడిని మంచి చేయాలంటే మదర్సా పంపించారు. అలా కాదు, మీ ఇల్లే పెద్ద మదర్సా. మీ ఇంట్లో కూడా మొట్టమొదటి మదర్సా ఎవరండి? మొట్టమొదటి మదర్సా ఎవరు? అమ్మ యొక్క ఒడి, తల్లి మొట్టమొదటి మదర్సా. ఆ మదర్సాన్ని అన్నిటిని మనం ఏం చేసాం, సీరియల్స్ చూడడానికి పంపించేసాం. పొద్దున్న లెగ్గానే సాయంకాలం వరకు వాళ్ళకి సీరియల్స్ ఫిక్స్ ఉన్నాయి. ఈరోజు ఈ సీరియల్ వస్తుంది. పిల్లల అభివృద్ధి గురించి, పిల్లల యొక్క జ్ఞానం గురించి అస్సలు ప్రయత్నించట్లేదు. అదే ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి ఎంత పెద్ద ఇమాం అండి, ఆయనకి వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారండి, ఓ బాలుడు ఎప్పుడు అబద్ధం చెప్పొద్దని చెప్పారు. ఏం చెప్పారు? అబద్ధం ఇప్పుడు చెప్పొద్దని చెప్పారు. ఆ యొక్క మాట ఆయన జీవితం మీద ఎంత గట్టిగా కూర్చుని తెలుసా? ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి ఒకరోజు ఒక పడవ మీద వెళ్తున్నాడు, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, మక్కర్ అంటే చాలా చెడ వ్యక్తి. ఆయన ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి అడిగాడు, ఏంటి జేబు చాలా నిండుంది, నీ దగ్గర ఏమున్నాయని చెప్పాను. అంటే నా దగ్గర 100 దీనార్లు ఉన్నాయని చెప్పేశారు. ఎందుకు కూడా అబద్ధం చెప్పొద్దన్నారు అమ్మగారు. ఇది 100 దీనార్లు అంటే, దీనార్ అంటే ఏంటి? గోల్డ్ కాయిన్స్. ఎన్నండి? 100 కాయిన్స్ ఉన్నాయని చెప్పారు. అందులోనే పడవ మధ్యలోకి వెళ్ళగానే ఆ వ్యక్తిని తీశాడు. క్యాప్టెన్ దగ్గర ఎవరైతే ఉంటాడో, క్యాప్టెన్ అంటే ఆ యొక్క పడవని నడిపేవాడు, ఏమంటారు తెలుగులో? డ్రైవర్. దానికి వర్డ్ కూడా ఉంది. ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు, నా యొక్క 100 దీనార్లు ఇక్కడ నుంచి ఎవరో దొంగలి తీసాడని చెప్పారు. చూడండి, అందరి దగ్గర ఎతకడం స్టార్ట్ చేశారు. చేయగానే ఇమాం బుఖారీ ఏం చేశారు, ఆ 100 దీనార్లు తీసి నీటిలో పడేశారు. ఆయన దగ్గర అవి కనబడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆయన వచ్చి ఆయన దగ్గర అడిగాడు, నీ దగ్గర 100 దీనాలు అని చెప్పావు కదా, ఆ 100 దీనాలు ఏం చేశామంటే నీటిలో పడేశారని చెప్పారు. ఎందుకు? సత్యం, అబద్ధం పలకకూడదు. ఆ యొక్క 100 దీనాలు నా దగ్గర దొరికిపోతే నేను ఏమిటి దొంగలించాని, నా మీద ఏమవుద్ది? అబద్ధం.
నా మీద మోపబడుతుంది. నా వల్ల హదీసులు ఎన్నో హదీసులు ఎవరైతే వింటున్నారో ఆ హదీసులన్నీ ఎవరు స్వీకరించారు. చూడండి ఎంత పెద్ద త్యాగం అండి. వాళ్ళ అమ్మ చెప్పింది ఒక్క మాట, ఏమని? అబద్ధం చెప్పద్దు అని. అందుకోసమే ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి ఏమంటున్నారు, మీ పిల్లలకి 4 వాక్యాలు చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఏమిటండి? మొట్టమొదటి అల్ హయా. అల్ హయా అంటే సిగ్గు. సిగ్గు అంటే ఏమిటి? సిగ్గు అంటే మాట్లాడకపోవడం సిగ్గు, అది కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో సిగ్గు అనేది ఉండాలి. చిన్న పిల్లలకి 1 సంవత్సరం పిల్లోడికి బట్టలు మార్చుకునేటప్పుడు సిగ్గేంటో చెప్పాలి. 2 సంవత్సరాల పాపకి అక్కడి నుంచి ఇంటికాడ సిగ్గు అనేది నేర్పించాలి. అల్ హయా షుఅబతున్ మినల్ ఈమాన్. ఎప్పుడు నేర్పిస్తాం సిగ్గు? చిన్న పిల్లోడే పర్లేదు, చెడ్డీ మార్చుకొని, చిన్న పాప అలాగే బట్టలు లేకుండా చూడండి, అలా కాదు. అల్ హయా అదే కాదు. అల్ హయా అంటే ప్రతి చెడ్డ పని చేసేటప్పుడు సిగ్గు అనేది వచ్చేయాలి. ఏదైనా చెడ్డు మాట చెప్పేటప్పుడు ఆ సిగ్గు అనేది తన మీద వచ్చేయాలి. అది అల్ హయా, అది నేర్పించాలి. తర్వాత అసిద్క్ అంటే సచ్చాయి, సత్యం పలకడం. మనమే పిల్లల దగ్గర కూర్చొని అబద్ధాలు మాట్లాడుతాం. ఫోన్ వచ్చేసింది అనుకోండి, చెప్పండి నాన్నగారు లేరని. చెప్పండి, నేనే వాళ్ళ ముందు బయట నేను లేనని ఇంట్లోనే ఉంటాను. పిల్లలు ఎదుగుతారు, మా నాన్నగారు బాగా అబద్ధాలు చెప్తున్నారు, మాకు కూడా ట్రైనింగ్ అయిపోయింది. అలాగే మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని అబద్ధాలు నేర్పిస్తున్నాం. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నేర్పించేస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఇఖ్లాస్, చిత్తశుద్ధి నేర్పించాలి. చిత్తశుద్ధి అంటే ఏంటి? అల్లాహ్ కోసం నమాజ్ చెయ్యాలి, అల్లాహ్ కోసం దువా చెయ్యాలి, అల్లాహ్ కోసం ఉపవాసం పెట్టాలి. అన్నిటికీ అల్లాహ్ కోసం చెప్తూ ఉండాలి చిన్నపిల్లలకి. నేను ఎందుకు పెడుతున్నా ఉపవాసం అంటే, ఎవరిని చూసినా నాన్నగారు చెప్పారని, అమ్మగారు చెప్పారని కాదు. ఇఖ్లాస్, చిత్తశుద్ధి నేర్పిస్తూ ఉండాలి. అదే ప్రవక్తలు నేర్పించేవారు, అదే సహాబాలు నేర్పించేవారు, అదే వాళ్ళ యొక్క మెయిన్ ఇది ఉండేది. చూడండి జంగే బదర్ యుద్ధంలో ఏమైందండి? ఎంత చిత్తశుద్ధి ఉండేది వాళ్ళ దగ్గర, ఎంత ప్రవక్త ప్రేమ ఎలా ఉండేది. ముఅజ్ బిన్ అఫ్రా ఇద్దరండి యువకులు. ఎంతండి ఏజ్? 13-14 సంవత్సరాలు. ఏమవుతుంది? అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా ఏమంటున్నారు బుఖారీలో, నేను యుద్ధంలో ఉన్నాను, నేను ఏమనుకున్నాను, మంచి బహాదూర్ పక్కన నిలబడాలి, ఈ యుద్ధంలో ఒకరిని నేను చాలా బహాదూరుగా ఈ యుద్ధాన్ని నేను చూడాలి అని అనుకున్నాను. అంతలోనే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా చూస్తున్నారు, ఇటేపు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇటేపు ఒక అబ్బాయి ఉన్నాడు, కుర్రాడు 13-14 సంవత్సరాలు. ఆయన ఏమనుకున్నాడు, ఏంట్రా బాబు నేను ఇక్కడ పక్కన ఈ ఇద్దరు ఉన్నారు అని. అంతలోనే ఏమవుతుంది, ముఅజ్ బిన్ అఫ్రా రదియల్లాహు తఆలా ఆయన్ని పట్టుకుంటాడు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్. ఓ చచా, ఓ చిన్నానా, ఈ ఫౌజ్ ఏదైతే ఉందో, ఏదైతే ఎవరైతే నిలబడి ఉన్నారో కుఫార్లు, వాళ్ళు అబూజహల్ ఎవరో కొంచెం చూపించండి అని చెప్తాడు. అంతలోనే జవాబు ఇవ్వబోతాడు, పక్కన ఆపి అడుగుతారు ముఅజ్ బిన్ అఫ్రా, అబూజహల్ ఎవరో చూపించండి, ఈ యొక్క ఫౌజ్ లో, ఈ యొక్క ఏదైతే యుద్ధానికి సైన్యం ఉంది కదా, ఈ సైన్యాన్ని అబూజహల్ ఎవరో చూపించి. ఎవరండి అబూజహల్? 1000 మందికి ఏమిటండి సైనికుళ్ళ లీడర్, సిప్పే సాలార్. అలాంటి వ్యక్తి యొక్క అడ్రస్ ఎవరు అడుగుతున్నారు? 13-14 సంవత్సరాల అబ్బాయి, యువకుడు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ చూపిస్తారు అంతలోనే, అబూజహల్ అదే వెళ్తున్నారు కదా అని. అది వినగానే ఇద్దరు ఒకేసారి దూకుతారు అబూజహల్ని. అక్కడ ఏం చేస్తారు? చంపేస్తారు. సుబ్హానల్లాహ్. చూడండి ఇద్దరు యువకులు, వాళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉండేది, ప్రవక్త అల్లాహ్ గురించి వాళ్ళకి ఎంత నమ్మకం ఉండేది, ఇస్లాం మీద ఎలాగ వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఉందండి. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఎన్ని ఏజ్ అండి? 16 సంవత్సరాలు. మొట్టమొదటి బాణం విసిరిన వ్యక్తి ఎవరండి? సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు. తల్హా బిన్ ఉబైదుల్లాహ్ రదియల్లాహు తఆలా 16 సంవత్సరాలు. జంగే ఉహద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాణాలు వస్తున్నాయి, చేతులతో ఆపుతున్నారు. చూడండి యువకులు ఎవరండి? యూత్. ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తయారు చేసిన వ్యక్తులు. అందుకోసమే మొన్న వాట్సాప్లో చదివాను, అదేంటి మీరు చదువుంటారు. చైనా వాళ్ళు ఏం చేశారు తెలుసా? గోడ కట్టారంట తెలుసా? వాల్స్ ఏమంటారు దాన్ని? చైనా వాళ్ళని పెద్ద వాల్ కట్టారు, గోడ. ఆ గోడ కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పడింది. ఆ గోడ యొక్క హిస్టరీలో ఏముందంటే, ఆ గోడ కట్టేటప్పుడు కట్టగానే
100 సంవత్సరాల్లో చైనా మీద 3 సార్లు ఎవరు చేశారు? యుద్ధాలు జరిగినాయి అంట. వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది, బయట వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? చైనీస్ మీద. ఎన్నిసార్లు? 100 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన వ్యక్తి ఏది రాస్తున్నారు తెలుసా? ఈ చైనా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏదైతే గోడంతో దూకేసి రాలేదు, పగలగొట్టి రాలేదు. ఎలా వచ్చారండి? ఆ కాపురులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లంచం ఇచ్చేసి వచ్చేసారు. అక్కడ ఒక మాట ఆయన ఏం చెప్తారంటే, వీళ్ళు ఎంతైతే శ్రమ ఈ గోడ కట్టడంలో చేశారో కాపురులు ఎవరైతే ఉన్నారో గేట్ మ్యాన్స్ వాళ్ళకి సరిదిద్దడంలో ఆ టైం ఇవ్వలేదు. ఈరోజు మన పరిస్థితి అంతే. మన పెద్ద పెద్ద మసీదులు కట్టేస్తున్నాం, పెద్ద పెద్ద మదర్సాలు వచ్చేస్తున్నాయి, కానీ వ్యక్తులు తయారవ్వట్లేదు. మన దగ్గర సరైన వ్యక్తులు తయారవ్వట్లేదు. ప్రవక్త సల్లం మక్కాలో ఉన్నప్పుడు 13 సంవత్సరాలు ఏం చేశారు తెలుసా? పెద్ద పెద్ద పని చేయలేదు. ప్రవక్త వ్యక్తుల్ని తయారు చేశారు, యువకుల్ని తయారు చేశారు, ఇస్లాంని వేరే వాళ్ళకి చేరదిద్దే వ్యక్తుల్ని తయారు చేశారు. అందుకోసే ప్రవక్త సల్లం బదర్ యుద్ధంలో అల్లాహ్తో ఏమన్నా తెలుసా మీకు? ఏమన్నారండి? ఈ 313 మంది ఈ రోజు చనిపోయారనుకో, అల్లాహ్ ప్రళయం వరకు ఈ భూమి మీద నీకు ఆరాధన చేసేవాడు ఎవ్వరు ఉండరని చెప్పారు. అంటే ప్రవక్త 313 మందికి ఎలా తయారు చేశారు? వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంది? అల్లాహ్తో ఆ మాట చెప్తున్నారు. ఏమని? వీళ్ళు చనిపోతే ఈ యుద్ధంలో ప్రళయం వరకు నేను ఆరాధించేవారు ఎవ్వరు ఉండరు అని. అంటే ప్రవక్త దేని మీద పనిచేశారండి? వ్యక్తుల మీద పనిచేశారు. ఇప్పుడు మసీద్ సుమయ్య ఉంది. ఈ మసీద్లో ఎంతమంది వ్యక్తులు తయారయ్యారండి? మసీద్ కట్టినప్పటి నుంచి ఎంతమంది దాయిలుగా మనం సరిదిద్దాం, ఎంతమందిని తయారు చేశాం ఇస్లాం బోధన కోసం. ఈరోజు పరిస్థితులు అలా లేవండి. ఎవరు ప్రవక్తలు రావు. ప్రవక్తలు వస్తారా విజయవాడకు? మళ్ళీ ప్రవక్తలు రాబోతున్నారా? ఎవరు రారు. ప్రవక్తలు వస్తారా? ఆ పని ఎవరు చేయాలి? మన బాధ్యత, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఓన్లీ ఇమాములు లేకపోతే గురుగారు ఖుత్బా ఇస్తున్నారో వాళ్ళ బాధ్యత కాదండి. ప్రతి వ్యక్తి మంచి కోసం ప్రయత్నించాలి. తమ సొహమతిని బట్టి, తమ దగ్గర ఏదైతే బలం ఉందో ఆ బలంతో పిల్లల్ని తీసుకురావడానికి, ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి, ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి అబ్దుల్ కరీం గారు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేస్తుంటారు. గురుగారు ఇక్కడ మంచి ప్రోగ్రామ్స్ చేయాలండి, ఆదివారాలు ప్రోగ్రామ్స్ పెట్టాలండి, పిల్లల్ని ఇలా చేయాలండి, ఇలా తయారు చేయాలండి. ఇలా ఈమాన్ అంటే ఏంటో తెలియదు మనకి. ఈమాన్ అంటే ఏంటండి? ఎవరిని అడిగారండి ఈమాన్ అంటే ఏంటి సార్? ఈమాన్ అంటే ఈమానే అంటారు. ఈమాన్ అంటే ఏంటి అసలు తెలుసా? తెలియదు. అల్ ఈమాన్ తస్దీక్ అంటే దాన్ని విశ్వసించడం. ఎలా విశ్వసిస్తారు? ఇక్రారు బిల్ లిసాన్, నోటితో పలకడం. తస్దీకు బిల్ జనాన్, హృదయంతో దాన్ని విశ్వసించడం. అల్ అమలు బిల్ అర్కాన్, దాని మీద అమలు చేసి కూడా మనం విశ్వాసం చేస్తాం. తెలియదు. ఈమాన్ అంటే ఈమాన్. ఈమాన్ కల్మా చదివారా? లేదు, మా నాన్నగారు మా తాతగారు ఎవరో చదువుతారండి, కల్మా అంటే మాకు తెలియదు. అలాంటి పరిస్థితి. అందుకోసం అందరు బాధ్యతలే. గురుగారు ఏదో జుమ్మా విన్నాను, నన్ను నిలిపాను, నా బాధ్యత కాదని కాదు. అందరూ బాధ్యతలే. అల్లా అందరినీ అడుగుతాడు, ఎవరిని అల్లా వదలడు, ఎవరిని అల్లా తలా వదలడు. ప్రతి వ్యక్తిని అడుగుతాడు, నువ్వు ఇస్లాం కోసం ఏం చేసావు, నువ్వు ఇస్లాం మార్పు కోసం ఏం చేసావు. సోదరులారా, ఈరోజు యువకులే కాదు అందరూ మారాలి. దానికోసం అందరూ ప్రయత్నించాలి. ఈ మసీదు డెవలప్ అవ్వాలంటే ఇక్కడ మనం దాయిల్గా కొంతమంది పిల్లల్ని తయారు చేయాలి. వాళ్ళకి అటు చుట్టూ తెలుగులో చెప్పడానికి పంపించాలి. పల్లెటూరులో పరిస్థితులు చాలా 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 దిగజారిపోయి ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు అంటే అక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చికి వెళ్ళిపోతున్నారు, సాయిబాబా గుడికి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితులు మా కళ్ళతో చూసాం. ఎంతోమంది అలా మన తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తుంటాం, అక్కడ దాయిలు ఉన్నారు, రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం చాలా పల్లెటూరులో. చెప్తున్నానంటే ఈరోజు ఈ పరిస్థితులు మార్చడానికి మనం తయారవ్వాలి. దానికి మొట్టమొదటి విద్య నేర్చుకోవాలి, ఉలమాకి దగ్గర అవ్వాలి, ఉలమా దగ్గర క్లాసులు తీసుకోవాలి. జుమ్మా ఖుతుబాలు 56 ఖుతుబాలు నెల సంవత్సరానికి వింటున్నాం, బయాన్లు వింటున్నాం. అది కాదు, దానివల్ల మార్పు రాదు. క్లాసులు ఉండాలి. మసీదుల్లో క్లాసులు 15 రోజులకి ఒక్క క్లాస్ పెట్టాలి. పెట్టేసి పాయింట్ టు పాయింట్ వాళ్ళకి నేర్పించాలి. నోటితో దాన్ని పలకడానికి ప్రయత్నించాలి. అలా చేసామనుకోండి, ఆ 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చే వరకు మనం మసీదులకు 30 దాయిలు ఉంటారు. ఇన్షాల్లా ప్రయత్నిద్దామా? ఇన్షాల్లా అందరూ బాధ్యతది. యువకులకి
వాళ్ళు పావడానికి అందరూ బాధ్యతలే. అందరూ తమ తమ బాధ్యతని సరిగ్గా వహించాలి. అల్లాహ్ తాలా దువా ఏమనగా, అల్లాహ్ మనం చెప్పిన మాటల్ని ఏదైతే నేను చెప్పానో అల్లాహ్ తాలా చిత్తశుద్ధి ఇఖ్లాస్ అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. నన్ను మిమ్మల్ని అమలు చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా అందరికీ అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో, మరీజ్ ఉన్నారో అల్లాహ్ తాలా అందరికీ షిఫా ఇవ్వుగాక. అల్లాహ్ తాలా ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో అల్లాహ్ తాలా అప్పులు తొలగించడానికి అల్లాహ్ తాలా వాళ్ళకి మంచి దారులు ప్రసాదించుగాక. అల్లాహ్ వడ్డీ నుంచి రక్షించుగాక. అల్లాహ్ మన మసీదును రక్షించుగాక. అల్లాహ్ మన మదర్సాన్ని రక్షించుగాక. అల్లాహ్ మన విశ్వాసాన్ని రక్షించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఎప్పటిదాకా ఇక్కడ ఉన్నామో విశ్వాసంతో ఉండి చనిపోయేటప్పుడు కూడా మనకి విశ్వాసం మీద ఇక్కడ నుంచి చావరావని దువా చేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫాని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీమున్ రౌఫున్ రబ్బున్ హలీం.